హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాక్స్. లాస్ట్ వీడియోలో మనము ప్రిన్సెస్ కట్ ఎలా సింపుల్గా కట్ చేసుకోవాలన్నది నేర్చుకున్నాం కదండి. ఈ వీడియోలో మనము ఆ ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేయాలన్నది నేర్చుకుందాం. ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగు ఫస్ట్ పిన్స్తో నిలుగా సెక్యూర్ చేసుకోవాలి నెక్ని. ఇలా చేసుకోవడం వల్ల నెక్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్తోని అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని మొత్తం కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలండి. తర్వాత వేస్ట్ దగ్గర స్ట్రైట్ పీస్తోని స్టిచ్ చేయాలి. ఇక్కడ నేను హెమ్మింగ్ లేకుండా డైరెక్ట్గా మిషన్ మీద స్టిచ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే స్టిచ్చింగ్ అసలు కనిపించడం లేదు. ఇప్పుడు షోల్డర్స్ సెంటర్ తీసుకొని డాట్ వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా. ఇప్పుడు మనకి బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్ తిప్పుదాం. చిన్న చిన్న కట్స్ ఇవ్వాలండి ఎప్పుడైనా సరే. రౌండ్ నెక్కి ఇలా కట్స్ ఇవ్వడం వల్ల రౌండ్ నెక్ బాగా తిరుగుతుంది. ఫ్రంట్లోని ప్రిన్సెస్ కట్ మిడిల్ పార్ట్ని లైనింగ్తో అటాచ్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్యూజింగ్ ఐరన్ చేసి ఉంచుకున్నాం కదండి, దాన్ని చిన్న చిన్న కుర్చీలు పెడుతూ రౌండ్ స్టిచ్ చేసుకోవాలి. దాన్ని మిడిల్గా ఒక చిన్న నాచ్ మార్క్ ఇచ్చుకొని ఫ్రంట్ పార్ట్కి మనం ఎక్కడైతే నాచ్ మార్క్ ఇచ్చామో ఆ నాచ్ మార్క్ని ఈ నాచ్ మార్క్తో మ్యాచ్ చేసి పిన్తో సెక్యూర్ చేయాలి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి నెక్ అయినా సరే కదిలిపోకుండా నీట్గా వస్తుంది. పావించు వదులుతూ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ ఇవ్వాలండి. ఇప్పుడు నెక్ రివర్స్ చేసుకొని నెక్ ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు ప్రిన్సెస్ కట్ని లైనింగ్ వేరేగా, మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలండి. ఇలా చేయడం వల్ల మనకి స్టిచ్ అన్నది కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్కి కప్స్ యాడ్ చేస్తున్నానండి. ప్రిన్సెస్ కట్ డౌన్ నుండి 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని అక్కడ మనము కప్స్ అన్నవి యాడ్ చేసుకోవాలి. సేమ్ అలాగే సెకండ్ కప్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ విత్లో స్ట్రైట్ పీస్ తీసుకొని ఫ్రంట్ వేస్ట్కి స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకు ప్రిన్సెస్ కట్ వచ్చిందో అక్కడ ఒక చిన్న కుర్చీ పెట్టుకొని స్టిచ్ చేయాలి. మనకి ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లీవ్స్కి ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లైనింగ్తో అటాచ్ చేసుకోవాలి.
వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్లీవ్స్కి బీడ్స్ లేసు అటాచ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆర్మ్ హోల్స్కి స్లీవ్స్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు మెజర్మెంట్స్ ప్రకారంగా బ్యాక్, ఫ్రంట్, వేస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను సైడ్ ఓపెన్ యూజ్ చేస్తున్నానండి. సైడ్ ఓపెన్ ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలండి. సో రైట్ సైడ్ ఉండేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుండి డౌన్ 1 ఇంచు లేదా 2 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకొని అక్కడ నుండి స్టిచ్ చేసుకొని కిందది ఓపెన్గా ఉంచుకోవాలి. అక్కడ అయితే జిప్పు లేదంటే ఉక్సులు కాజా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ మ్యాచింగ్ జిప్పు దొరకపోవడం వల్ల నేను ఇక్కడ ఉక్సులు వేసుకుంటున్నాను. 2 ఇంచెస్ విత్లోని తీసుకొని ఇలాగ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. చేసిన తర్వాత బ్యాక్ సైడు ఓపెన్ దగ్గర మనము 1/2 ఇంచు బయటికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి నీట్ ఫినిషింగ్తోని ఉక్సులు పట్టి వచ్చింది. చూసారు కదండి ప్రిన్సెస్ కట్ ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.